ఫిలిం ఛాంబర్లో కీలక సమావేశం జరుగుతోంది. ఎగ్జిబిటర్స్ నిర్మాతలతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు జరుపుతున్నారు. ఎగ్జిబిటర్స్ నిర్మాతల మధ్య వాడివేడి చర్చ జరుగుతోందని తెలుస్తోంది. దాంతో సమావేశం మధ్యలోనే వాకౌట్ చేశారు ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్. మీటింగ్లో కొనసాగాలని బ్రతిమలాడుతున్నారు ఎగ్జిబిటర్ ప్రతినిధులు. మీటింగ్లో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోందని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ ఫణి అందిస్తారు. ఫణి, చెప్పండి. స్వప్న, గత 4-5 రోజుల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉంది బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. రెంటల్ విధానం కానీ లేదా పర్సంటేజ్ విధానం కానీ కాదు, మాకు ఖచ్చితంగా పర్సంటేజ్ విధానం మాత్రమే కావాలి అని చెప్పి ఎగ్జిబిటర్లు అడుగుతున్న ఈ సందర్భంలో ఈరోజు సురేష్ బాబు అధ్యక్షతన ఛాంబర్లో మొత్తం వీళ్ళందరి మధ్య సయోధ్య మీటింగ్ అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. దీనికి మొత్తం అగ్ర నిర్మాతలు అందరూ కూడా హాజరవడం విశేషం. అలాగే ఎగ్జిబిటర్ వ్యవస్థ నుంచి కూడా చాలామంది హాజరయ్యారు. అయితే వివాదంలో అంటే ఇరుపక్షాలు ఏదో ఒక అంశంలో ఓకే అయితే బాగుంటుంది. అయితే వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్నింటి మీద చాలా ఇన్వెస్ట్ చేసాము. సో వాటిల్ని ఆ లాజిస్టిక్స్ని మీట్ అవ్వాలి అంటే మేము పర్సంటేజ్ విధానం ఇవ్వలేము, కాబట్టి ఇప్పుడు కాదు కొన్నాళ్ళ తర్వాత మేము ఆలోచిస్తామని వాళ్ళు అంటుంటే, లేదు మాకు ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఈ పెద్ద సినిమా నుంచే మాకు పర్సంటేజ్ సిస్టమ్ రావాలి అని చెప్పి ఎగ్జిబిటర్లు పట్టుపడడంతో ఎటు తేలకుండా ప్రస్తుతం పరిస్థితి నడుస్తూ ఉంది. అయితే ఏదో ఒక వైపు ఈ రకంగా ముందుకు వెళ్దాము అనేటువంటి ఒక నిర్ణయం తీసుకురావడానికి సురేష్ బాబు కానీ అలాగే దిల్ రాజు కానీ ఇక్కడ హాజరైనటువంటి అల్లు అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో కూడా మళ్ళీ పర్సనల్ ఈగోస్ వచ్చి కొంతమంది వ్యక్తిగతంగా కొంతమందిని దూషించడం జరిగింది. ఈ విషయంలోనే సునీల్ నారంగ్ బయటకు వచ్చేసి నాకు అవసరమే లేదు, నేను మీటింగ్లో ఉండను అని వెళ్ళిపోవడానికి ఆయన బయటకు రావడం జరిగింది. అలాగే ఆయన మళ్ళీ బతిమాలి తప్పనిసరిగా మీరు ఉండాలి అని చెప్పేసి ఎగ్జిబిటర్ ప్రతినిధులందరూ కూడా మళ్ళీ ఆయన లోపలికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే దాదాపు 1.5 గంటన్నర సేపటి నుంచి కూడా ఈ ఇష్యూ మీద అందరూ కూడా మీటింగ్లోనే ఉన్నారు. చాలా వాడివేడిగా వాగ్వాదం జరుగుతూ ఉంది ఇరుపక్షాల మధ్య. అవుట్కమ్ ఏంటి అనేటువంటిది మరి కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ ఫణి.